ఏ జంటైనా తమ పెళ్లిని కళ్యాణ మండపంలోనో గుడిలోనో జరగాలని కోరుకుంటారు. ఓ మంచి సందేశం ఇవ్వడానికి ఓ జంట తమ పెళ్లిని ఎక్కడ జరుపుకున్నారో తెలిస్తే అవాక్కవలసిందే. ఆ చోటు ఎక్కడో కాదండి, శ్మశాన వాటిక. తప్పుగా విన్నారనుకుంటున్నారా? కాదండి, కరెక్ట్గానే విన్నారు. ఆ జంట ఒక్కటైంది శ్మశాన వాటికలో. మహారాష్ట్రలోని పరతూర్కు చెందిన సుభాష్ గైక్వాడ్ కాటి కాపరి. అతని కూతురు మంజుశ్రీ వివాహం మకుంద్వాడిలో అదే వర్గానికి చెందిన సాహెబ్ రావు కుమారుడు ఆకాష్తో నిశ్చయమైంది. వారి వృత్తికి విలువ ఇచ్చిన సుభాష్ తన కూతురి వివాహాన్ని తాను విధులు నిర్వహించే శ్మశాన వాటికలోనే జరిపించాలని నిర్ణయించారు. ఇందుకు వధూవరులు అంగీకరించడంతో శ్మశాన వాటిక పెళ్లి వేదికగా అందంగా ముస్తాబైంది. అంత్యక్రియలు నిర్వహించాక ముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మొదట బంధుమిత్రులు నమ్మలేకపోయినప్పటికీ అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు పెళ్లి వేడుకకు వచ్చారు. శ్మశాన వాటిక నుంచి పెళ్లి మంత్రాలు, బాజా భజంత్రీలు వినిపిస్తుండడంతో అటు వెళ్లే వారు సైతం ఈ వింత వివాహాన్ని చూసేందుకు తరలివచ్చారు. బంధుమిత్రులు, వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ మంజుశ్రీ, ఆకాష్ ఒక్కటయ్యారు. ఎంతో ఆడంబరంగా కట్న కానుకలతో కాకుండా ఇలా ఎంతో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహం అందరికీ ఓ సందేశం అవ్వాలన్నదే ఆ జంట కోరిక. If you like the video, please like us and subscribe Tollywood Nagar.